వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. 1, 2, 3, 4 ఇవి కాలేజీ ర్యాంకులు అనుకుంటున్నారా? కాలేజీ ర్యాంకులు అనుకుంటే పొరపాటు. ఇవి కాలేజీ ర్యాంకులు కాదు, వైఎస్ఆర్సీపీ విడుదల చేసిన లిస్టులు. మరి ఇదే జాబితాలో 5వ లిస్టుకు సన్నిద్ధమవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ 5వ లిస్టుపై ఫోకస్ పెట్టారు? 5వ లిస్టుపై చర్చలు జరుగుతున్నారు. ఎందుకు 5వ లిస్టు చర్చలు జరుపుకుంటున్నారంటే ఇప్పటికే 58 నియోజకవర్గాలు 10 లోక్సభ స్థానాలు మార్చారు. అయినా కూడా 5వ లిస్టుకు సిద్ధమవుతుంది వైఎస్ఆర్సీపీ. ఇది చివరి లిస్టు అంటే ఖచ్చితంగా చివరి లిస్టు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే 27వ తేదీ నుంచి సిద్ధం అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తుంది వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ 5వ లిస్టుపై ఫోకస్ పెట్టడంతో పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ కాడర్లో కావచ్చు, పార్టీ నాయకుల్లో కావచ్చు, ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఒక టెన్షన్ నెలకొంది. ఎందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఒక టెన్షన్ నెలకొందంటే ఎవరి సీటు ఊడుతుంది, ఎవరి సీటు ఊడదు, ఎవరికి కొత్త అభ్యర్థులకు ఎవరికి అవకాశం ఇస్తుంది. ఇప్పటికే మార్చిన స్థానంలో వచ్చి మడకశిర నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని తీసుకొని వచ్చారు తెరపైకి. ఆయన ఎప్పుడూ సామాన్య వ్యక్తి, ఆయన పార్టీ కార్యక్రమంలో యాక్టివ్గా ఉంటారు. అయితే అంత సామాన్య వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం అనేది ఒక చర్చనీయాంశమైంది. ఇదే నేపథ్యంలో ఈ కొత్త లిస్టులో ఎవరికి ఛాన్స్ ఉంటుంది, ఎవరికి ఛాన్స్ ఉండదు అన్న బెంగ కూడా మొదలైపోయింది. అయితే 58 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చారు, 10 మంది లోక్సభ స్థానాలు మార్చారు. ఇదే నేపథ్యంలో 58 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు 10 స్థానాలు మార్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రకాశం, రాజమండ్రి ఎంపీ స్థానాలపై స్పష్టత రాలేదు. ఇంకొకటి ఇందులో అంటే మనకి ఇక్కడ 58, 10 లోక్సభ స్థానాలు ఉన్నాయి కదా, ఇందులో కూడా మళ్ళీ మార్చే అవకాశం ఉందని మనకి తెలుస్తుంది. అంటే విశ్వసనీయ సమాచార వర్గాల నుంచి మనకు సమాచారం అన్నమాట. మరి ఇందులో మార్చే ఛాన్స్ ఎవరికి ఉంది, ఎవరికి లేదని ఒకసారి చూసుకుందాం. అయితే ప్రకాశం, రాజమండ్రి ఎంపీ స్థానాలపై స్పష్టత రాలేదు. అంటే ఇక్కడ ప్రకాశం జిల్లాకు వస్తే మాగుంటకి ఇవ్వాలని కొంతమంది, కొత్త వాళ్ళకి వెళ్ళని కొంతమంది పోరాడుతున్నారు. రాజమండ్రి ఎంపీ స్థానంపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు అనేది 5వ ఛాన్స్లో వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మార్చిన చోట మరో 4 స్థానాలు మార్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం. ఇప్పటికే ఇప్పుడు ఎవరైతే 58 స్థానాలు ఉన్నాయో ఆ 50 స్థానాలు కొత్త నియోజకవర్గంలో కూడా మళ్ళీ మార్చే అవకాశం ఉందని మనకి విశ్వసనీయ సంవత్సరాలు. అయితే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే చిలుకలూరుపేట నియోజకవర్గంలో ఇప్పుడు అక్కడ విడుదల రాజనేని కాదని రమేష్ నాయుడుకు అవకాశం ఇచ్చారు. అయితే రమేష్ నాయుడు పైన కూడా కొద్దిగా వ్యతిరేకత ఉంది. రమేష్ నాయుడు అయితే గెలిచే అవకాశం లేదు అన్న అనుమానాలతో కొత్త వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందని కూడా మనకి సమాచారం. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉంది, ఎంత వాస్తవం లేదన్నది 5వ లిస్టు విడుదల చేస్తే కానీ మనకు తెలియదు. అంతేకాకుండా ఎమ్మినిగూరులో ఇక్కడ వెంకటేష్కి అవకాశం ఇచ్చారు ఇన్ఛార్జిగా. అయితే వెంకటేష్కి అవకాశం ఇస్తే ఇక్కడ బుట్టా రేణుకా పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. బుట్టా రేణుకాకి ఇవ్వాలని ఒక వర్గం పట్టబడుతుంది. అయితే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చి వెంకటేష్కి అవకాశం ఇస్తే, వెంకటేష్ కాదు ఇంతకుముందు మాజీ ఎంపీగా పనిచేసిన బుట్టా రేణుకాకి అవకాశం ఇస్తే బాగుంటుంది అన్న ఇది కూడా మనకి వినపడుతుంది. పత్తిపాడు నియోజకవర్గం కూడా కిరణ్ కుమార్కి ఇచ్చారు. ఇతనిపై కూడా సానుకూలత లేకపోవడంతో ఇతన్ని కూడా మార్చే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ. మరి వైఎస్ఆర్సీపీ దుందుగుడికి వెళ్తుంటే మరి టీడీపీ ఏం చేస్తుందంటే టీడీపీ సైలెంట్గా చూస్తుంది. మరి ఎవరికి అవకాశం ఇస్తుంది, ఎవరికి అవకాశం ఇస్తుందని చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మార్పులు చేర్పులు అనేది త్వరగా చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే దాదాపు 58 అసెంబ్లీలో 10 ఎంపీ స్థానాలు మార్చారు. మళ్ళీ మార్చిన వాటిల్లో కూడా ఈ 4 పేర్లు వినిపిస్తున్నాయి. రేపల్ల నియోజకవర్గానికి వస్తే ఇక్కడ గణేష్కి అవకాశం ఇచ్చారు. గణేష్కి అవకాశం ఇస్తే గణేష్ అనే వ్యక్తికి వద్దు, నాకు అవకాశం ఇవ్వాలని మోపిదేవి వెంకటరమణ పట్టుబడుతున్నారు. ఖచ్చితంగా రేపల్లి నియోజకవర్గంలో నాకు అవకాశం ఇవ్వండి అని వస్తున్నారు. అయితే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చాలామంది వస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మనం మిగిలిన విషయాల గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ పత్తిపాడు ఇవన్నీ చూసుకున్నాం. ఇప్పుడు మిగిలిన విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ స్పష్టత ఎప్పటికి వచ్చే అవకాశం ఉంది, శనివారానికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకు శనివారానికి వచ్చే అవకాశం ఉందంటే సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధం పేరు కార్యక్రమానికి లోపు ఈ ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ ఇచ్చేయాలి. అందులో కూడా రేపల్లెలో గణేష్కి ఇస్తే గణేష్కి వద్దు, నాకు కావాలంటూ మోపిదేవి వెంకటరమణ అడుగుతున్నారు. అదేవిధంగా ఈ స్పష్టత అంతా శనివారానికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శనివారానికి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. కర్నూలు హఫీజ్ ఖాన్, ఎస్వి మోహన్ రెడ్డిలు పోటీ పడుతున్నారు కర్నూలు నియోజకవర్గానికి. అంటే కర్నూలు ఇక్కడ హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎస్వి మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే. అక్కడ కర్నూలులో నాకు బలం ఉంది, నాకు అవకాశం ఇవ్వండి అని ఎస్వి మోహన్ రెడ్డి అడుగుతున్నారు. అదే నంద్యాల నియోజకవర్గానికి చూస్తే శిల్పారావికి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి అనే వ్యక్తి స్థానికులకు అవకాశం ఇవ్వండి, ఆయనకు వద్దు, మేము స్థానికులకి ఇస్తే బాగుంటుంది అని అడిగి చర్చించుకున్నట్లు మనకు సమాచారం. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉంది, ఎంత వాస్తవం లేదు అన్నది మనకు పూర్తిగా తెలియదు. అయితే విశ్వసనీయ సమాచారాల వర్గాలు అయితే మనం చెప్పుకున్న 4 నియోజకవర్గాల్లో మార్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు అయితే ఇదంతా 27వ తేదీ
సిద్ధం అనే కార్యక్రమం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ సిద్ధం అనే కార్యక్రమంలోపు ఈ 5వ లిస్టు విడుదల చేస్తే బాగుంటుందని సమాచారం. అయితే ఈ 5వ లిస్టులో ముఖ్యంగా 15 స్థానాలు మార్చే అవకాశం ఉంది. ఈ 15 స్థానాలు ఎవరికి అవకాశం ఉంటుంది, ఎవరికి అవకాశం ఉండదన్న అది ఇదిగా ఉంది. అయితే వైసీపీ కార్యకర్తల్లో కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకుల్లో కావచ్చు చాలా టెన్షన్ నెలకొంది. ఎందుకు టెన్షన్ నెలకొందంటే ఎవరి సీటు పుడుతుందో, ఎవరి సీటు పోతుందో, ఎవరు కొత్త వాళ్ళకి అవకాశం వస్తుందో అన్న ఇది ఉంది. అయితే ఖచ్చితంగా 15 స్థానాల్లో మార్పు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఈ శనివారం లోపు అన్నది. అయితే సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం గారు బిజీగా ఉన్నా సరే, ఒకవైపు తిరుపతిలో సమ్మిట్ కావచ్చు, లేదంటే వగేర అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం గారు బిజీగా ఉన్న ధనంజయ రెడ్డి గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, లేదంటే పార్టీలో ఉన్న ముఖ్య నేతలు కొంతమందికి అప్పచెప్పారనమాట. ఏ సీట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇవ్వకపోతే బాగుంటుంది అన్నది కొంతమందికి అప్పచెప్పారనమాట. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ చర్చించి ఖచ్చితంగా వాళ్ళ గ్రాఫ్ను ఒకసారి క్రాస్ చెక్ చేసి ఇప్పటికే మార్చిన 58 స్థానాల్లో కూడా కొత్త వాళ్ళకి ఇస్తే బాగుంటుందా, లేదంటే పాత వాళ్ళని తీసుకొద్దామా, లేదంటే ఈ కొత్త వాళ్ళని కాకుండా మరి ఇంకా మంచి పేరు ఎవరికన్నా ఉందా, వాళ్ళని చేర్చుకొని మనం ఎలాగైనా గెలవాలి, గెలిచి తీరాలి అని ఉన్నాం. గెలవడం కాదు, పోయిన ఎన్నికల్లో 150 స్థానాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 170 రావాలంటే కొద్దిగా వ్యతిరేకత ఉన్నా సర్లే వాళ్ళని ఈజీగా మార్చే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీలో. ఇందులో భాగంగానే మనకు గత 1, 2, 3, 4 లిస్టులో చూసుకుంటే దాదాపు 58 ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చి కొత్త వాళ్ళకి ఇచ్చారు. కొంతమందికి స్థానచలనం కల్పించారు. ఇప్పుడు చిలుకలూరుపేట నియోజకవర్గానికి వస్తే ఆవిడ చిలుకలూరుపేటలో విడుదల రజనీ గారు ఉన్నారు, ఆవిడని తీసుకొచ్చి గుంటూరుకి ఇచ్చారు. ఈ విధంగా ఒకరిని ఇంకో చోటు సురేష్ గారిని ఇట్లా మార్చారనమాట. మంత్రి ఆదిపూడి సురేష్ గారిని మార్చారు. అదేవిధంగా మనం మేకతోటి సుచరిత గారిని కూడా మార్చారు. ఇలా స్థానచలనం కూడా కల్పించారు. అయితే ఈ స్థానచలనాలన్నీ అలాగే ఉంటాయి, మళ్ళీ పాత వాళ్ళకి వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ 15 మందిని మార్చే అవకాశం ఉంది. 15 మంది కొత్త లిస్టు పేర్లతో అయితే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మార్చిన 58 ఎమ్మెల్యే స్థానాల్లో కూడా 4 మళ్ళా రీప్లేస్మెంట్ చేసే అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి విశ్వసనీయ వర్గాల నుంచి మనకి సమాచారం. ఇందులో నిజమెంతన్నది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కొత్త లిస్టు విడుదల చేసేంత వరకు మనకు తెలియదు. అయితే ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుందో మీ నియోజకవర్గంలో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.